ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఇప్పుడు పురంజనుడు పురంజని అనే వారిద్దరు కూడా వివాహం చేసుకుని నవద్వారాలు కలిగినటువంటి మహానగరంలో నివసిస్తూ ఉండేవారు. వారికి 1100 మంది పుత్రులు, 110 మంది పుత్రికలు కలిగారు. వారికి అందరికీ వివాహాదులు చేశారు. అన్నీ బ్రహ్మాండంగా జరిగాయి. సైనికులు, పెద్ద పెద్ద భవనాలు, మంత్రులు అంతా ఉన్నారు. కానీ చాలా కాలం యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. తర్వాత ముసలితనం ప్రాప్తమైంది. అతనికి ఈ లోపల జర అనే కన్య, ఆ కాల కన్య అతనిలో ప్రవేశించడంతో అతడు నిర్వీర్యమైపోయాడు. ఎప్పుడైతే రాజు నిర్వీర్యమైపోయాడో రాజు యొక్క మాటలు పుత్రులు పౌత్రులు ఎవ్వరు వినరు. మనవలో ఎవ్వరు వినరు, మంత్రులు కూడా వినరు. చిన్న భిన్నమైపోయింది. ఆ యొక్క గంధర్వులు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళంతా ఈ నగరంలో అన్నీ దోచుకుంటూ ఉన్నారు. ఇంకా సంపదల చేత క్షీణమైపోయింది నగరం. నిప్పండించాడు ఎవరు? ఈ కాలకన్య యొక్క సోదరుడు అనమాట అండి. ఇతను ఏం చేశాడు? ఆ యొక్క నగరానికి ఎప్పుడైతే నిప్పండించాడో ఆ నగరానికి కాపలాగా ఉంటున్నటువంటి 5 తలల కలిగిన పాము ఆ నగరాన్ని వదిలిపెట్టి వెళ్ళింది. ఎప్పుడైతే నగరాన్ని వదిలిపెట్టి వెళ్ళిందో ఇంకా రాజు ఆ నగరాన్ని వదిలిపెట్టవలసిన పరిస్థితి వచ్చి పుత్ర వ్యామోహం, దేహాభిమానం, భార్య వీళ్ళందరి గురించి ఏడ్చి 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 దుఃఖాన్ని పొందాడు పాపం. ఉపరుద్ధో భుజంగమ యదా తమేవానుపురి విశీర్ణ ప్రకృతింగత. ఆ పురాన్ని ఆ పాము వదిలిపెట్టి వెళ్ళిపోతే రాజ్యాన్ని రక్షించేవాళ్ళు ఎవరు లేరు. లేకపోయేప్పటికీ ఆ మహారాజు అజ్ఞానవశుడైపోయాడు. పోనీ ఆ పురాన్ని వదిలేసే ముందర భగవంతుడైనా స్మరించాడా? స్మరించలేదు. ఎంతసేపు నా భార్య అయితే నా భార్య నా భార్య అన్నాడో ఇంకా తన శరీరాన్ని వదిలిపెట్టేశాడు. ఎవరు తీసుకెళ్ళిపోతారు? పాపాత్మలందరినీ కూడా యమభటులు తీసుకుని వెళ్ళిపోతారు. తీసుకెళ్ళిపోయేప్పుడు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మెడలో తాడు కట్టి బలవంతంగా లాక్కుపోతూ ఉంటారు. ఆగన్నా ఏం ఆగడానికి ఉండదు. ఈ మైండ్లో ఈయన యజ్ఞం చేశాడు, చాలా పశువులను సంహరించాడు కదండి. ఆ పశువులన్నీ కూడా కొమ్ములతో ఈయన్ని కుమ్మేయడం ప్రారంభం చేశాయి. ఇలా సంవత్సరాల చాలా కాలం ఆయన నరకయాతన పడ్డాడు. ఈ నరకలోకంలో ఈ చేసినటువంటి పాపాలన్నిటికీ పాపం అనుభవించక తప్పదు. పుణ్యం చేస్తే పుణ్యలోకాలను పొందుతాం, పాపం చేస్తే పాపలోకాలను పొందుతాం. అటువంటి పాపలోకాన్ని పొందేడు. పునరపి మరణం పునరపి జననం. అంతే కదా ఈ మానవుడు. మనం పుణ్యం చేసామనుకోండి, పుణ్యలోకంలో పుణ్యం అనుభవించిందని మళ్ళీ మానవ లోకం రావాల్సిందే. పాపం చేసామనుకోండి, నరకలోకంలో నరకయాత్రలు అనుభవించి మళ్ళా మానవ లోకం రావాలట. ఇక్కడ ఏం జరిగినా అనంతరం విదర్భస్య రాజసింహస్య వేస్పని. మానవుడు ఏ కోరికతో అయితే చనిపోతాడో, ఆరాటపడతాడో అటువంటి జన్మే మానవుడికి వస్తుందటండి. శాస్త్రాలు, వేదాలు నారాయణ నారాయణ అని విష్ణుమూర్తిని స్మరిస్తూ చనిపోతే విష్ణు భక్తుడిగా మరలా పుడతాడు, విష్ణు సేవకుడిగా పుడతాడు, విష్ణువు యందు ఆసక్తి కలిగిన వాడుగా పుడతాడు. రాక్షస ప్రవృత్తితో చనిపోతే
అటువంటి రాక్షసుడుగానే పుడతాడు. చెప్పాలంటే రాక్షసుడు అంటే వేషం కాదండి, భావాలు అలా ఉంటాయని అర్థం. ఆ విధంగా ఇతడు చనిపోయే ముందర నా భార్య నా భార్య అంటూ చనిపోయాడు. నా భార్య నా కూడా వచ్చేది, ఆమెతో సుఖాలు అనుభవించేవాడిని, ఆమె సౌందర్యవతి, ఎంతో అందగత్తె, ఆమె పాప నేను పడుకున్న వరకు పడుకోలేదు కాదు, ఆమె తింటే నేను తింటే తినేవాళ్ళం. ఇలా అవే స్మరణ తప్ప చనిపోయే ముందు కూడా నారాయణ అందామని అనిపించలేదు. పూర్వకాలం ఓ భక్తుడు చనిపోతుంటూ నార పట్టుకొని చూపించాడు ఇలాగ, ఒరే బాబు నారాయణ అన్నమని. వాడు చివరికి పీచోని చనిపోయాడు అంటూ ఉంటారు మన పూర్వీకులు. ఆ విధంగా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. అయితే మన యొక్క ప్రయత్నం అంతా కూడా సదా ప్రతిరోజు భగవంతుడిని ఆరాధించడానికి ఏమిటి అంటే అభ్యాసం అనేది ఉండాలి. రోజు పూజ ఎందుకు చేయాలని అడిగాడు ఒకడు. రోజు పూజ ఏమిటయ్యా, నీకు ఒక అలవాటు అది. రోజు పూజ చేయడం వల్ల మనం భగవంతుడికి సన్నిహితులై ఉంటామని అర్థం. అలా భగవంతుడి యొక్క సన్నిహితులై ఉన్న వారికి భగవంతుడి వారి యొక్క కష్టాలన్నీ ఆయనే చూసుకుంటాడు. ఏది ఎప్పుడో బాగా గుర్తించుకోండి. ఒక దుఃఖం వచ్చింది, ఆ దుఃఖం తీసాడు భగవంతుడు. ఇంకో దుఃఖం రెడీగా ఉంటుంది, ఆ దుఃఖం తీసాడు, ఇంకో దుఃఖం ఉంటుంది. మానవ జన్మంతా దుఃఖాలను అనుభవించడమే, వేరే ఏమీ రాదు. అనంతరం విదర్భస్య రాజసింహస్య వేస్మని. ఈ పురంజనుడు అంత్యకాలములో తన ప్రియురాల్ని మనస్సు యందు ఉంచుకున్నాడు కాబట్టి విదర్భ మహారాజు యొక్క గృహంలో అందమైన కన్యకగా పుట్టాడట. మళ్ళా స్త్రీ జన్మ అనేది ఈ పురంజనుడికి లభించింది. ఈ కన్యక యుక్త వయసు వచ్చింది. ఆ మహారాజు గారు అనుకున్నాడు, మహాపరాక్రమశాలి ఎవరో తెలుసుకుని వాడికే నా కన్యనివ్వాలి అని చెప్పి నిశ్చయించుకున్నాడు ఆ విదర్భరాజు. ఆ కుమార్తెను ఇచ్చి ఎవరికి, మహాపరాక్రమశాలి అయినటువంటి వీరునికి ఆ కుమార్తెను ఇచ్చి పెండ్లి చేశాడు. అతివీర భయంకరుడు అతడు, పాండ్య దేశానికి రాజు ప్రభువు, మలయధ్వజుడు అనమాట. ఆ మలయధ్వజుడికి ఇచ్చి వివాహం చేశాడు. కొన్నాళ్లకు ఒక అమ్మాయి కలిగింది. వారికి 7 కుమారులు కలిగారు. ఆ 7 కుమారులు కూడా తర్వాత కాలంలో ద్రవిడ దేశాన్ని పరిపాలించేటువంటి వారుగా ఉన్నారట. వారిలో ప్రతి ఒక్కరికి కూడా మంచి సంతానం కలిగింది. మంచి సంతానం కలిగిన వారే ఈ భూమండలాన్ని మనువంతరం అంతా కూడా వారు పరిపాలిస్తూ ఉన్నారన్నారు. ఈ మలయధ్వజుడికి ఒక అమ్మాయి ఉందనుకున్నాం. ఆ అమ్మాయి పేరు దృఢచ్యుతుడు అనే పుత్రుడు పుట్టాడు. అగస్త్యుడు వివాహం చేసుకున్నాడు అమ్మాయిని. అగస్త్యుడు వివాహం చేసుకుంటే అగస్త్యునికి దృఢచ్యుతుడు అనేటువంటి పుత్రుడు పుట్టాడు. ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను కదా, నాకు ముసలితనం వచ్చింది, అంచేత ఈ రాజ్యాన్ని నేను వదిలిపెట్టేయాలి అని నిర్ధారణ చేసుకుని ఆ వైదర్భితో కలిసి మలయధ్వజుడు తన రాజ్యాన్ని తన పుత్రులకు అప్పచెప్పి, చక్కగా మీ రాజ్యాన్ని పరిపాలించండి అయ్యా, నేను శ్రీకృష్ణుని ఆరాధించాలి, ఆ స్వామిని పూజించాలి అనే కోరికతో మలయ పర్వతాలకి బయలుదేరాడు. అరిరాధ ఇషు కృష్ణం సజగామ కులాచలం విభజ్య తనయేభ్యాక్ష్మాం రాజర్షి మలయధ్వజ. ఆ భూమిని విభజించాడు బాబు, ఈ పార్ట్ నీకు, ఈ పార్ట్ నీకు అని చెప్పి పుత్రులు అందరికీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమన్నాడు, నేను విష్ణుమూర్తిని పూజించాలి, అంచేత నేను మలయ పర్వతం దగ్గరికి వెళ్ళిపోతున్నానని చెప్పి ఆయన మెల్లిగా ఆ మలయ పర్వతం దగ్గరికి బయలుదేరాడు. ఎవరు, భార్యతో కలిసి. ఆ భార్య కూడా సౌందర్యవతి, సుతులను సకవస్తమైనటువంటి భోగాలను అన్నీ వదిలిపెట్టేసింది ఆమె కూడా. ఆమె ఈ యొక్క పాండ్యరాజు అయినటువంటి మలయధ్వజుడిని అనుసరించింది. ఇక్కడికి వెళ్ళే ముందు ఏం చేస్తారంటే, చంద్రహస్త, తామ్రపర్ణి, వటోదక అనే పుణ్య నదులు ఉన్నాయట. తత్ర చంద్రవసా నామ తామ్రపర్ణి వటోదక తత్పుణ్య సలిలై నిత్యం
ఉభయత్ర ఆత్మనో మృజన్. పవిత్రమైనటువంటి నదుల్లో స్నానం చేస్తారు. శరీర శుద్ధి, అంతఃకరణ శుద్ధి, మనోశుద్ధి. అంటే ఒక నియమం పెట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా నదీ స్నానం ముఖ్యం. ఎప్పుడు మనవాళ్ళు కూడా అనేక నియమాలు పెట్టుకుంటూ ఉంటారు. గోదావరి స్నానం, నదీ స్నానం, గంగా స్నానం, ఇలా నియమాలు పెట్టుకుని స్నానం చేస్తే అది పవిత్రత అనేది ఎప్పుడు ఉంటుంది. ఆ పవిత్రతతో ఈ మలయధ్వజుడు, ఈ వైదర్భి యొక్క అంటే విదర్భరాజు యొక్క పుత్రిక వైదర్భి, వీరిద్దరూ కలిసి ఆ నదిలో స్నానాదులను ఆచరించి ఆ సమీపంలో స్వామి యొక్క విగ్రహాన్ని ఏర్పరచుకుని స్వామినే పూజిస్తూ ఉన్నారు. మరి తపస్సు చేసేవాళ్ళు ఏది పడితే అది తినరండి. అక్కడ ఏది దొరికితే అది. కందమూల ఫలాలు దొరికాయి, తింటారు. ఇంకేమీ దొరకలేదు, ఆ 12 గంటలకు ఆకులు తినాలి, ఆకులు తింటారు. ఇంకేమీ దొరకలేదు, నీళ్లు తాగాలి, ఆ నీళ్ళే తాగుతారు. ఈ అంటే బాహ్యమైనటువంటి కోరికలను త్యజిస్తారు, దేహాభిమానాన్ని త్యజిస్తారు. శరీరం మీద అభిమానం ఏముంటుందండి? ఆమె కూడా వైదర్భి అనే పుత్రిక అనుకున్నాం కదా, విదర్భరాజు యొక్క పుత్రిక, ఈయన భార్య. ఆమె కూడా చక్కగా రోజు స్నానం చేసేది, భర్తకు కావలసినటువంటి సేవలు చేసేది. ఆమె జడలన్నీ కూడా, జుట్టంతా కూడా జడలు కట్టేసింది, నారవస్త్రాలు ధరించింది. మరి అరణ్యంలో అంటే ఏముంటాయి? నారవస్త్రాలు ఉంటాయి. భర్త ఏదైతే చేస్తాడో ఆ పనులు చేసేది ఆమె. భర్తకి సేవ చేస్తూ ఉండేది. ఆ భర్తకి పూజ చేసినప్పుడు సహాయం చేయడం, అలా భర్త యొక్క అనుగుణంగా ఆయనకి ఏ విధంగా సేవ చేయాలో ఆ విధంగా సేవ చేస్తూ మన్నలు పొందేది. ఆయన కూడా భార్య సేవ చేయడం ద్వారా నియమంగా కఠోరమైనటువంటి తపస్సు చేశారు. మనం ఎప్పుడు పడితే అప్పుడు తింటే మన శరీరాలన్నీ సుష్టుగా ఉంటాయి. కానీ మరి ఆయన, వారి శరీరాలు బక్క చిక్కుపోయాయి. ఇంచేత శీతోష్ణాలుంటాయి, చలిగాలి ఉంటుంది, ఆ పర్ణశాలలోనే పడుకోవాలి, కప్పుకోవడానికి ఏమి ఉండదు. ఆ చలిలోనే తపస్సు చేస్తారు. 3 గంటలు స్నానం చేయాలంటే 3 గంటలు స్నానం చేయడం ఆ నదిలో. చలి అనేది కాదు. అలాగే వేడిగా ఉంటే వేడి, పంచ అగ్నులు అలా మండుతూ ఉంటాయి. వేసంకాలం అగ్నుల మధ్యలో నిలబడి తపస్సు చేస్తారు. సుఖ దుఃఖాలని లెక్క చేయరు. ఆ రెండింటిని, సుఖమన్నా దుఃఖమన్నా ఒకటే. క్వచిత్ పృథివీ శయ్య క్వచిదపి చదివ్యాంబరధర అని ఉన్నాయి శ్లోకాలు. అంచేత ఒకప్పుడు ఇలా ఉంటారు, ఒకప్పుడు అలా ఉంటారు. అంచేత మనకి ఇలా ఉన్నామని చెప్పి సంతోషించరు, అలా ఉన్నామని చెప్పి దుఃఖాన్ని పొందరు. ఒకసారి పీతాంబరమైన వస్త్రాలు ధరిస్తారు మహానుభావులు, ఒకప్పుడు నార వస్త్రాలు ధరిస్తారు. రెండు వాళ్ళ దృష్టిలో సమానమే. ఇది ఎక్కువ తక్కువ అనేటువంటి భావం ఎప్పుడు కూడా మహాత్ములకు ఉండదయ్యా. అంచేత సుఖ దుఃఖాలని రెండింటిని కూడా వారు జయిస్తారు. జయించిన తర్వాత ఏముంటుందయ్యా? సుఖము దుఃఖము జయిస్తే ఆత్మ పరమాత్మ. ఈ దేహము యందు అభిమానాన్ని త్యజిస్తే పరమాత్మ, ఆ పరమాత్మ స్వరూపం కనపడుతుంది. ఆ విధంగా దివ్యమైనటువంటి ఘోరమైన తపస్సుతో ఆ మలయధ్వజుడు ఆ పరమాత్మను చేరాడట. ఎలా చేరాడు అంటే యమ నియమాదుల ద్వారా. యమ నియమాదులుంటాయి. ప్రాణములను మనస్సు వశపరుచుకునే పరమాత్మ ఆ యోగ సిద్ధిని పొందుతారు. ఈ విధంగా అంటే పరమాత్మను పొందడం అంటే ఇంకా శరీరాన్ని త్యాగం చేయడం కూడా కాదు. చెప్పాలంటే పరమాత్మలో లీనమయ్యేటట్లుగా 100 సంవత్సరాలు తపస్సు చేసేట. చూసండి ఎంత చూడండి. వారికి దేహము యందు ధ్యాసే లేదు. ఈ దేహం చిక్కుపోతోంది, ఈ దేహం ఇలా అయిపోయి తపస్సు చేసేవాటి ఇలా సన్నగా ఉంటాడు చూసారా, గడ్డాలు మీసాలు పెరిగిపోయి జుట్లు పెరిగిపోయి ఉంటారు. దేహం యందు అభిమానమే ఉండదు. వారి ఆత్మ పరమాత్మతో రమిస్తూ ఉంటుంది, పరమాత్మతో కలుస్తుంది. ఎప్పుడైతే ఆత్మ పరమాత్మకు అభేదం కలిగిందో మరి ఇంక ఏముంటుందయ్యా అంటే వారిలో జ్ఞాన దీపం అనేది వెలుగుతుందట. ఆ జ్ఞాన దీపం దేహము పరమాత్మ అనేటువంటి సందర్భం లేకపోయినప్పుడే,
సమస్తమైనటువంటి సకలమైన భోగాల్ని త్యజించి తన సేవకు వచ్చినటువంటి ఆమె ఎవరు? వైదర్భి అనేటువంటి ఆమె. పతిం పరమధర్మజ్ఞం వైదర్భీమలయధ్వజం ప్రేమ్ణా పరిచరధ్యత్వా భోగాన్ సాపతి దేవత. మనం అనుకున్నాం కూడా ఆ వైదర్భి అనే ఆమె చాలా నడుస్తూ ఉంటే పాదాలు కందిపోయేటువంటి సౌందర్య రాశండి ఆమె. ఎంతమంది పుత్రులు పుట్టినా ఎలా పుట్టినా భగవంతుడి యొక్క సేవించాలి, భర్తని సేవించాలి అని ధైర్యంతో ఆ సమయంలో సమస్తమైన భోగాల్ని అనుభవించి ఆ భర్తను సేవించడానికి వచ్చింది. ఆమె జుట్టంతా కూడా జడలు కట్టేసేయి ఆ మలయధ్వజుడు అలా సేవిస్తూ ఉండగా ఆయన బ్రహ్మరంధ్రము ద్వారా తన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ వేరయ్యింది. అంటే శరీరాన్ని ఆత్మ వదిలిపెట్టి పరమాత్మలో లీనమయ్యింది అని. ఆ విషయం పాపం ఆమెకి తెలియదు. భర్తకి సేవ చేద్దామని చెప్పి అనుకుంటూ ఆ కాళ్ళు పట్టుకుంది. ఆ స్పర్శ పట్టుకునేటప్పటికీ భర్త ప్రాణం లేదు అనే విషయం ఆమెకు తెలిసింది. మరి ఆమె భర్త యొక్క ప్రాణములు పోయిన తర్వాత ఆమె ఏమి చేసింది ఏమిటనేటువంటి విషయాన్ని ఉపాఖ్యానాన్ని రేపు మళ్ళా మనం తెలుసుకుందాం. మరి ఈ మలయధ్వజుడు వైదర్భి ఈ పుత్రులుగా రాజ్యాన్ని అప్పచెప్పి అరణ్యంలో వచ్చి పరమేశ్వరుడిని పూజించారన్నమాట మోక్షం కోసం. ఆయన మోక్షంలో అంటే పరమాత్మలో ఆ మలయధ్వజుడు లీనమయ్యాడు. ఈ వైదర్భి ఏ విధంగా ఆమె తదుపరి చర్య ఏం చేస్తుంది, ఆమె ఏమి తెలుసుకుంటుంది, ఏమి ఆత్మజ్ఞానం ఆమెకు కలుగుతుందనేటువంటి విషయాన్ని మళ్ళీ మనం రేపు ఉపాఖ్యానంలో తెలుసుకుందాం. మరి ఈ పురంజనోపాఖ్యానం వేదాంతమైనటువంటి విషయం. ఈ యొక్క కథలన్నీ విన్న తర్వాత ఆఖరిని ఈ కథలు మళ్ళా పునఃసంధానంగా పరమాత్మ జ్ఞానానికి అంటే ప్రకృతికి ఈశ్వరుడికి సంబంధం ఏ విధంగా ఆత్మ పరమాత్మ అటువంటి జ్ఞానాలన్నింటినీ కూడా వేదాంత విషయాల్ని మనకి చక్కగా వ్యాస భగవానుడు అందిస్తాడని చెప్పి తెలియజేస్తూ మరి మళ్ళా రేపు మంచి విశేషాలతో కలుసుకుందాం. ఈ భాగవతాన్ని 10 మందికి అందిస్తారని చెప్పి కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.